హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా లియో జాయ్ సైకిల్ మరి రిపేర్ చేయడం కోసం తెచ్చాము. లియో జాయ్ సైకిల్ తొక్కి మరి బ్రేకులు గట్లా లేవు. పిల్లగాడు బజార్కి వెళ్ళినప్పుడు కనుక మరి సడన్గా బ్రేక్ పడట్లేదు. మరి ఆడుకునే పిల్లలతో ఇబ్బంది అయింది కాబట్టి బ్రేక్లు వేయడానికి మరి అందులో ఒకటి సైకిల్ ఖమ్మంలో ఉన్నాడు. రిపీటింగ్ కోసం తీసుకొచ్చిన కూర్చు నుంచి మంచిగా ఎక్కి నేను రావడం. ఇంత పెద్దగా ఉంటుంది మడగలు అట్లా వచ్చింది. జాయ్ కోసం మరి బాబు సైకిల్ దొరుకుతున్నా. ఏంది పడేది ఏ ఛానల్ ఇంక ఆడ ఇప్పుడే అంటే మన టిక్ టాక్లు 7 లక్షల వ్యూస్ ఉన్నాయిలే, కానీ సబ్స్క్రైబర్స్ 1500 మంది ఉన్నారు. డబ్బుల కోసం కాదులే, కానీ సమాజానికి ఏదో ఒకటి మనం చేద్దాం. సమాజంలో ఉన్న పలు రకాల రుగ్మతల మీద, సమస్యల మీద మన పోరాటం నడుస్తుంది ప్రజెంట్గా. అయితే చాలామంది మైకులు పెట్టుకుంటారు కదా, మైకులు హంగామా అవన్నీ చేసుకొని డిజైన్ చేసి అవన్నీ కెమెరాలు కొని చేస్తే వస్తాయి, కానీ మరి మనకు అవన్నీ స్థితి లేదు. కాబట్టి జనం అయినా కూడా మన సబ్స్క్రైబర్స్ చాలా మంచి వాళ్ళు, అందరూ కూడా మనల్ని ఆదరిస్తారు, ఇంకా షేర్లు కొడతారు. మనం కూడా త్వరలో అంటే మానిటైజేషన్కి క్వాలిఫై అవుతాం. ఏంటి ప్రయత్నం చేయడమే కస్టమర్లు. కాబట్టి మరి లియో జాయ్ సైకిల్ కూడా అందుకే చేస్తున్నా. nobody cannot give, but one అంటే sometimes I am felt out that type of thinking, felt. Why not I am create video, sometimes are doing TikTok also. Why not now some new videos and new topics and new creations. Then I started take a videos and to fight some problems of society. Now I am trying also. Now I am trying. Wait and see. ఇది ఖమ్మంలో తీసుకున్న సైకిల్. ఖమ్మంలో మన పసుమర్తి ఉంటుందిగా, బుక్ స్టాల్ పక్కన తీసుకున్న, స్టేషన్ రోడ్లో. అదే లియో జాయ్ చాలా నాణ్యంగానే వాడుతుండు. లియో జాయ్ చాలా చక్కగా తన సైకిల్ని రోజు తుడుచుకోవడం, మంచిగానే చూసుకుంటాడు. మెయింటెనెన్స్ మంచిగానే ఉంది. కాకపోతే నేనే రీపీటింగ్ చేయించలేదు ఇప్పటివరకు, అందుకే రీపీటింగ్ చేద్దాం అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అది ఏం పేరు, సైదులానా చేస్తుండు. సైదులానా చాలా సంతోషంగా ఉండు. ఇష్టపరం అన్నది పక్కన టీ టైం. ఇప్పుడు మంచి నడుతుందా టీ టైం? మంచి ఏమంటావు? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ కాదా? నాకు ఫేస్బుక్లో 5 లక్షల మంది 5,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అడ్వైజరా చూద్దాం. ఇప్పుడు మన వాళ్ళు ఎప్పుడైనా మంచి చేసేది ఎవరైనా ఆదరిస్తారు కదా, టైం పడుతుంది. నైట్కే హీరోలం కాలేం, అవునా కదా? ఇప్పుడు సైదులని అంత కష్టపడి చేసి పని నేర్చుకొని స్టెప్ బై స్టెప్ నేర్చుకొని ఇలా ఈ స్థితికి వచ్చిండు. దొంగిలించడం తప్పు, కానీ కష్టపడి పని చేయడం ఏం తప్పు కాదు. ఆయన వర్క్ నేర్చుకుంటూ ఆ వర్క్ మీద డిపెండ్ అవుతుంది, తప్పే ఉంది. లేదు లాంగ్ లెంత్
ఆగుతా లాంగ్ లెంత్ ఇప్పుడు మనకు వాచింగ్ అవర్స్ పెరగాలంటే వీడియో ఎక్కువ ఉండాలి. అంతేగాని నువ్వు షార్ట్లు తీస్తే వాళ్ళు మనోళ్ళు ఎట్ట చూస్తారు, వాళ్ళకి అర్థం కావాలిగా. రెంటాల మాది అడిపోయిండి వస్తారా మరి ఎడిపోయినాడు జగన్. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి పిలిచిపోలే మనల్ని, వస్తా అన్నాడుగా, మళ్ళీ వస్తూ ఉండండి అని చెప్పాడు. నేను కూడా రోజు కొద్దిసేపు దీన్ని దొక్కితే పొట్ట తగ్గిద్దా తప్పచ్చు. బ్రాండెడ్ కాదా మేస్త్రి గారి, బ్రాండెడ్ కాదంట, వంగిపోయిందంట, బెండ్ వస్తుందంటరా పెద్దోళ్ళు అంతే. అదేలే ఇక ఏంటి ఖమ్మంలో తీసుకొచ్చిన పసుమర్తి విధానం. $4,000 అంతే, ఐడియా లేదు కానీ అంతే, మ్యాక్సిమం అంతే అయింది. ఏం మోడల్ అంటుంది దీన్ని? ఫ్యాన్సీగా ఏదంటే ఫ్యాన్సీ. మన దగ్గర అవేనా, మన దగ్గర అవి పెద్దలు బ్రాండెడ్ అదేలే. అన్నగారు ఇప్పుడు అంటే మేస్త్రి గారు ఇప్పుడు ఫ్యాన్సీకి దానికి ఏంటి తేడా, ప్రధానమైన తేడా? ఫ్యాన్సీ అంటే ఏంటంటే ఇది అంటే డెలికేట్ ఇది అల్యూమినియం మామూలు. బెండ్ వస్తుంది, అదో ప్యూర్ ఐరనా? అది ప్యూర్ ఐరన్ ఏమో మడ్డింగ్ ఉంటుంది, దానికి ఉండదు అంతే. రిమ్ములు ఉంటాయి అంతే, పట్టుకో అంతేనే అర్థం అయిపోయింది నీకు. అంత నాజుక్గా ఏంటంటే ఇది అల్యూమినియంలో మెటల్ ఉంటుంది, మెటల్ లైట్ వెయిట్. ఇది కూసుమంచి నుండి అంటే హైదరాబాద్ టు ఖమ్మం హైవే. ఇక లియోజాయ్ కోసం కొద్దిసేపు నా డ్యూటీకి వెళ్ళకుండా, అంటే ఈవినింగ్ ప్రాక్టీస్కి వెళ్తాను కదా నేను, మోజీ వాళ్ళకి వైద్యం చేయడానికి వెళ్తాను. కానీ ఈరోజు కేసులు ఏం లేవు, అందువల్ల మరి కొంచెం వీలు పడినందువల్ల లియోజాయ్ మా బాబు ఎప్పటి నుండో సైకిల్ని రిపేర్ చేయించమని అడుగుతున్నాడు. అని తన కోసం అడగదు. 12 మంది 13 మంది ఇక్కడే ఆగింది ఛాయ్ తాగడానికి. వాళ్ళకి 3.5 లక్షలు 3.5 లక్షలు ఫీజు ఐలు గీలు టైర్లు పంచర్ అయినా 50 కిలోమీటర్లు పోతుంది. దీనికి 2 పంజాలేనా అంతేగా? 2 పంజాలు పీపీడి. బాగానా సైకిల్ బాగా చెప్తున్నా. 440 అన్న చూసి చెప్పరాదండి, ఎక్కువ చెప్పలేదన్న. చూడండి ఎంత నాకు అదే 350 పడుతుంది రాదన్నా. పంజాలే 360 రూపాయలన్నా. నీకు వేసింది ఏం లేదు. ఎంత ఇవ్వండి చెప్పు ఒక మాట. నాకు ఏం రిపేర్ చేపిస్తున్నావా? ఓకే బ్రో. అన్నకనే 400 రూపాయలేనా పంచేదాలే బ్రేక్ ఇది కొంచెం అన్న, ఇది కొద్దిగా ఎడ్జ్ ఇంకా దిగదా? ఇంతే ఉంటుందా? వీళ్ళు సెట్టింగ్ చేసుకొని చేయాలి. ఇక్కిర్రా
సైజులో కొంచెం దించైదు కదా లోనకి ఇది మరి ఇంకా ఆ? ఆ? ఆహా ఓహో పైకి లేదు అట్లా అవుతుందా ఇక రెడీ అయినట్టే మరి ఆయిల్ చేనికి ఆయిల్ వేయండి మరి ఇక మళ్ళీ ఇక్కి బాబు చెప్పినట్టు ఇక మరి టైర్లు అడిగితేనే నీ దగ్గర రావాలి అప్పటిదా పర్ఫెక్ట్గా ఉండాలి వర్క్ నాకు ఎడిపోతున్నావు డ్యూటీ పోతున్నావా ఓకే ఏం సుతారి పనా ఖమ్మం పోతా రోజు ఓకే ఓకే రైట్ అంత బాగేగా ఓ కంగ్రాచులేషన్స్ రెండినాయా రైట్ మంచి రెండు ఆవులు మనం చేసినాయే అది చేసి లింగరాంత్ అండ 2 కోడిదుళ్ళు పెట్టినాయంట ఒక్కొక్క అంటే మనం అంటే మినిమం 40,000 పోతుంది మంచిగా నాకు ఒంగోలు బ్రీడ్ కాదు నీకెంత శాలరీ అంటే ఇక అంటే సైకిల్ని పెట్టాలి లేకుంటే ఇక రోజు నెలవారి మంత్లీగా బాబాయ్ ఓకే ఫ్రెండ్సా నేను ముదిగొండలో ప్రజెంట్ డ్యూటీ చేసేది ముదిగొండ మళ్ళీ ఈ చుట్టుపక్కల తండల్లా ఇటు పల్లెటూళ్ళల్లో ప్రాక్టీస్ చేస్తుంటా డాక్టర్లు లేరు కాబట్టి ఏదైనా ఇబ్బంది వచ్చిందని ఫోన్ చేస్తే వెళ్తుంటా కట్టిందో కట్టలేదంటే నువ్వు పొద్దునే నీళ్ళు పెట్టకుండా పరిగెడుపు నుంచి వచ్చి చెక్ చేసి కట్టిందో కట్టలేదో చెప్తే ఇప్పుడు డెలివరీ అయితే కూడా చెప్తా నెంబర్ ఇచ్చిపోతారు పేటప్పుడు మొన్న వాళ్ళు చేసిన ఇటు ఈ ఎస్మార్ట్ వాళ్ళది ఉందిగా గేదె ఒకటి ఈ సందులో ఎస్మార్ట్ వాళ్ళది ఉందిగా వాళ్ళు చేస్తే వాళ్ళు కట్టింది 4 నెలలు చూడదు ఇక్కడ ఈ సందులో ఎస్మార్ట్ వాళ్ళది అంటే అలా వర్క్ చేద్దరు ఎస్మార్ట్ కాదు నాగన్ హోటల్ వాళ్ళది నాగన్ వాటర్ సందు ఉంది ఆ సందున అడగరాదా అన్నని సైజులన్నీ చేస్తే అది కట్టిందండి ఫ్రెండ్స్ మరి లియో